సో, ధ్యానం చేయడం వల్ల మనకు పరిస్థితులు చక్కగా అర్థమవుతాయి. సమస్యకు కారణం తెలుస్తుంది. దానికి సొల్యూషన్ కూడా ఏం చేస్తే బాగుంటుందని మనకే తెలుస్తుంది. ధ్యానం లేకపోతే మనకు సమస్య అర్థం కాదు. దానికి పరిష్కారం ఏంటో అనేది కూడా మనకు సరిగ్గా తెలీదు. రకరకాలవి ట్రై చేసి పప్పులో కాలు వేస్తూ ఉంటాం. ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సఫర్ అవుతూ ఉంటాం. కానీ ఏ సమస్యకైనా పరిష్కారం ధ్యానం. ధ్యానం చేస్తూనే మనకు సమస్య అర్థమవుతుంది. ధ్యానం చేస్తేనే మనకు సరైన పరిష్కారం మన లోపల నుండి మనకొస్తుంది. మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఉదయం చేస్తున్న ధ్యానము మనం ఎలా చేస్తున్నామో గమనించుకోవాలి. ధ్యానం చేస్తున్నామా? అంటే ఎరుకులున్నామా? మత్తు నిద్రలోకి వెళ్ళిపోతున్నాము. సో, సార్ ఒక వీడియోలో ఏం చెప్పారంటే, ఇలాగే ధ్యానం, నిద్ర గురించి చెబితే సార్ జనరల్‌గా ధ్యానంలో వచ్చే యోగ నిద్ర ఇది చెప్తారు కదా! కానీ ఒక వీడియోలో ఏం చెప్పారంటే, ధ్యానంలో వచ్చే నిద్ర సరే మంచిదే. ముందు నిద్ర అయిపోని, ఆ నిద్ర తర్వాత మళ్ళీ ఇంకోసారి ధ్యానంలో కూర్చో. ధ్యానంలో నిద్ర వచ్చిందా సరే నీ శరీరానికి మంచిది. ఆ నిద్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ధ్యానంలో కూర్చో. ధ్యానంలో నిద్ర రావడం తప్పు కాదు. ఆ నిద్ర తర్వాత మళ్ళీ మనం కూర్చోకపోవడం తప్పు. సో, ఫస్ట్ మన మొదటి ధ్యానంలో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్రొస్తే సరే మంచిదే. ఎందుకంటే అక్కడ అలసట తీరిపోతుంది. మన నిద్ర ధ్యానం అయిపోతుంది. దాని తర్వాత మనం ఇంకొక రౌండ్ ధ్యానం చేయాలి. ఇమ్మీడియేట్‌గా మనకు టైం లేకపోతే మరొకసారి ఒక ఫుల్ టైమ్ ఒక గంట ధ్యానం మళ్ళీ మనం కూర్చోవాల్సిందే. సో, మనము అలసిపోయినప్పుడు కూర్చుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం, రిలాక్స్ అవుతున్నాం. కానీ ధ్యానం అంటే రిలాక్సేషన్ ఒకటే కాదు. మనసుని ఎరుకతో ఆలోచన రహిత స్థితికి తీసుకువెళ్ళడం. మనము ఆహ్, ఆహ్, రిలాక్స్ అవుతూనే మనసు కొంత రిలాక్స్ అవుతోంది. అలసిపోయినప్పుడు కూర్చున్నప్పుడు ఒక నిద్ర లాంటి స్థితిలోకి వెళ్ళినా మనసు కాస్తో కూస్తో రిలాక్స్ అవ్వడం వల్ల ఎంతో మేలు పొందుతున్నాం. అదే మనము ఎరుకతో ధ్యానంలో కూర్చొని మనసుని ఇంకా ఆలోచన రహిత స్థితికి మనం తీసుకెళ్తే మనం మరింత ఎంతో ఎక్కువ పొందుతాం. సో, ధ్యానంలో రకరకాలున్నాయి. ఒకటి అలసిపోయినప్పుడు కొంచెం నిద్ర లాంటిది పట్టొచ్చు. రెండోది యోగ నిద్ర రావచ్చు. ఎరుక ఎరుకతో మనకు ధ్యానం కుదరొచ్చు. ఏది ఏమైనా మనం ఎక్కువ సమయం ధ్యానానికి ఇవ్వాల్సిందే. సమయాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఎక్కువ సమయం ధ్యానానికి ఇవ్వాల్సిందే. మార్నింగ్ తర్వాత, పనుల తర్వాత మళ్ళా ఒక అరగంట టైంని అడ్జస్ట్ చేసుకోవాలి. మరి మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా మనం ధ్యానానికి సమయం పెట్టుకుంటేనే మనలో సరైన శక్తి ఉంటుంది. ఎప్పుడైతే శక్తి బాగుంటుందో మనకు విషయాలు చక్కగా అర్థమవుతాయి. పరిష్కారం మన లోపల నుండి తెలుస్తుంది. మనకు
ఆ ధ్యానం తర్వాత మనకు మన లోపల నుంచి మనకు క్లారిటీ వస్తుంది. సో, నిన్న ప్రదీప్ విజయసాయిది మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. 2 అనుకున్నాం ఈరోజు మాట్లాడడానికి. కానీ ఒకటే మాట్లాడుకోగలం. సో, రెండిట్లో ఫస్ట్‌ది వచ్చేసి మనం డైలీ పుస్తకం రాయాలి. మన గురించి మనం అన్నది. అది మనం రేపు మళ్ళీ డీటెయిల్‌గా చర్చించుకుందాం. ఈరోజు మన లోపల మన అంతరాత్మ నుంచి వచ్చిన ఆలోచనకు, మన మనసు నుండి వచ్చిన ఆలోచనకు తేడా ఏంటి? ఇంట్యూషన్‌కు, థాట్‌కు తేడా ఏంటి? అనేది ఇక్కడ సార్ చెప్పిన వివరణ, కృష్ణ ప్రదీప్ సార్ చెప్పిన వివరణ ఒకసారి చూద్దాము. సో, అన్ ఇంట్యూషన్ అనేది మనకు మన హార్ట్ నుంచి వస్తుంది. మన హృదయం నుంచి వస్తుంది. మన మనసు ఎప్పుడైతే కామ్‌గా ఉంటుందో, అప్పుడు లోపల నుంచి వచ్చే ఆలోచనే మన అంతరాత్మ నుంచి వచ్చిన ఆలోచన. మన మనసు ఎప్పుడైతే అల్లకల్లోలంగా ఉందో, టెన్షన్‌గా ఉందో, హడావిడిగా ఉందో, అప్పుడు మనకు ఇంట్యూషన్ వినిపించదు. అంతరాత్మ చెప్పింది వినిపించదు. ఎందుకంటే మనసే ఫుల్లు ఆలోచనలతో నిండి ఉంటుంది. ఇంకా అదే అడ్డుగోడగా ఉంటుంది. ఇంకా అంతరాత్మ లోపల నుంచి మాటలు వినిపించడం కష్టం. రాదు. సో, మనము ఎప్పుడు కూడా మన అంతరాత్మ చెప్పిందే ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది రైట్ కాబట్టి. అది మనల్ని తప్పుదారి పట్టించదు. ఆత్మ నుండొచ్చిన ఆలోచన మనల్ని తప్పుదారి పట్టిస్తుందే కానీ, ఆత్మ మనసు నుండొచ్చిన ఆలోచన తప్పుదారి పట్టిస్తుందే కానీ, ఆత్మ నుండొచ్చిన ఆలోచన తప్పుదారి పట్టించదు. సో, ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఒక అరగంట, గంట ధ్యానం చేసుకుంటే, మన శరీరాన్ని, మనసుని రిలాక్స్ చేసుకుంటే, మనము అప్పుడు మనకు ఇంట్యూషన్ అనేది వస్తుంది. ఇంట్యూషన్ ఎప్పుడొస్తుంది అంటే, మనము ధ్యానానికి కూర్చున్నప్పుడు అరగంటో, గంటో ఆలోచన వస్తుంటుంది. దాన్ని పట్టించుకోకుండా శ్వాసను గమనిస్తుంటాం. ఆలోచనను పట్టించుకోము, శ్వాసను గమనిస్తుంటాం. ఎప్పుడైతే ఇలా శ్వాసని గమనిస్తూ ఉంటూ మనసుని ఆలోచనలు తక్కువ స్థితికి, ఆలోచన రహిత స్థితికి తెచ్చుకుంటామో, అప్పుడు ఆ ధ్యానం తర్వాత మనకు వచ్చే ఆలోచన, మొదటి ఆలోచన మన అంతరాత్మ నుండి వచ్చేది. సో, ఆ ఆలోచనను పట్టుకొని మనం నిర్ణయం తీసుకోవాలి. సో, మనం ధ్యానము ప్రతిరోజు చేయాలి. మనకు అంతరాత్మ నుంచి గైడెన్స్ కావాలి అంటే, మనం ధ్యానం ప్రతిరోజు చేయాలి. సో, ఇక్కడ సార్ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనము ఫిజికల్‌గా హెల్తీగా, మెంటల్‌గా హెల్తీగా, మానసికంగా ఆరోగ్యంగా, భౌతికంగా, మానసికంగా, ఎమోషనల్‌గా అన్ని విధాలుగా మనము హెల్తీగా ఉన్నప్పుడు, మన వయసెంతో అన్ని నిమిషాల ధ్యానం సరిపోతుంది. అన్ని విధాలుగా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే మనము మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆరోగ్యంగా లేనప్పుడు, ఎమోషనల్‌గా కానీ అంటే ఎమోషనల్‌గా అంటే ఎప్పుడైతే మనం టెన్షన్‌గా ఉన్నామో, మానసికంగా దుఃఖంతో, బాధతో ఉన్నామో, సో, ఎప్పుడైతే మనం పూర్తిగా ఆరోగ్యంగా లేనప్పుడు మన వయసెంతో అన్ని నిమిషాల ధ్యానం మనకు సరిపోదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మధ్య మధ్యలో ఇంటర్వెల్ ధ్యానాలు మనకు రిలాక్సేషన్‌ని ఇస్తాయే తప్ప, మనకు అది సరిపోదు. మరి
ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన వయసెంతో అన్ని నిమిషాలు ఒక్క సిట్టింగ్ సరిపోతుంది. కానీ మనము అన్ని విధాలుగా ఆరోగ్యంగా లేనప్పుడు కనీసం 2 గంటల ధ్యానం మనము అకౌంట్‌లో ఉండాలి. ఒక్క సిట్టింగ్‌లో, ఒక్క సిట్టింగ్‌లో 2 గంటలు మనం ధ్యానం చేయగలిగితే, ముందు ఒక గంటతో మొదలుపెట్టండి. ఒక గంట కంటిన్యూయస్‌గా. ఆ తర్వాత 2 గంటలు కంటిన్యూయస్‌గా మనం చేస్తే మన మైండ్ అప్పుడు కామ్ అవుతుంది. అప్పుడు మనకు అంతరాత్మ చెప్పింది వినిపిస్తుంది. మన అంతరాత్మ మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఇంకొకరిని అడిగే అవసరం లేదు. సో, ఫస్ట్‌కి మన అంతరాత్మ చెప్పింది మనం వినాలి అన్నప్పుడు ఫస్ట్‌కి ఏమంటే, నాకు నా అంతరాత్మ ఏం చెబుతుంది? ఈ విషయంలో ఏం కావాలి? నేనేం చేయాలి? ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇది సరైందా? మనసుకు లోబడి చేస్తున్నానా? ఆత్మకు లోబడి చేస్తున్నానా? ఇది సరైందా? కాదా? ఏం చేయాలి నేనిప్పుడు? నా అంతరాత్మ ఏం చెప్తుంది? అని మనం అడగాలి ఫస్ట్. ఫస్ట్ మనం మనల్ని మనం అడగాలి. ఈ విషయంలో అంతరాత్మ ఏం చెబుతుంది? నేనేం చేయాలి? సో, మనం అడిగితే ఖచ్చితంగా మనకు సమాధానం వస్తుంది. వెంటనే కానీ, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తర్వాత అయినా కానీ. ఫస్ట్ మనం అడగాలి. సెకండ్ మన మైండ్ కామ్‌గా ఉండాలి. మనం సమస్య గురించి విపరీతంగా ఆలోచిస్తున్నాం. ఓవర్ థింక్ చేస్తున్నాం. అప్పుడు మనకెలా వస్తుంది ఇంట్యూషన్? ఒక పరిస్థితి గురించి బాగా విపరీతంగా ఆలోచిస్తుంటే, నాకు నా అంతరాత్మ చెప్పాలి అంటే వెంటనే రాదు. మైండ్ పూర్తిగా కామ్ అవ్వాలి. మైండ్‌లో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. మైండ్ కామ్ అయిన తర్వాతనే మనకు అంతరాత్మ మాటలు వినిపిస్తాయి. ఫస్ట్ మనం కోరుకోవాలి. రెండోది మైండ్ కామ్ అవ్వాలి. అప్పుడే మనకు ఎవరికైనా కానీ అంతరాత్మ చెప్పింది వినిపిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, సో, ఒకసారి ఒక జూమ్‌లో పత్రి సార్‌ని ఒక మేడం ఒక మాట అన్నారు. "సార్ ఏ డౌట్ వచ్చినా అడగాలనుకున్న ముందే నాకు లోపల నుంచి సమాధానం వస్తుంది. ఈ డౌట్ అడగాలనుకుంటున్నాను కానీ సమాధానం వస్తుంది." అనంటే సార్ అన్నారు, "మన నుంచి జవాబు వచ్చినా సరే, మళ్ళీ మనం ఇతరులను అడిగి కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఇంకొక కొత్త కోణం మనకు చెప్తారు. మనకు ఆన్సర్ దొరికింది కదా!" అని మనం ఊరికే ఉండకూడదు. సో, ఇవన్నీ డిఫరెంట్, డిఫరెంట్ పాయింట్స్ మనం వింటున్నాం. ఒకటి ఏదొచ్చినా మన అంతరాత్మకి వెళ్ళాలి. ఇంకోటి మన లోపల నుంచి మనకు సమాధానం వచ్చినా ఇంకొకరిని అడగాలి. ఇది ఎప్పుడు అంటే వ్యక్తికి, పరిస్థితికి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్‌కి లోపల నుంచి అనిపించొచ్చు. ఒక ప్రశ్నొస్తుంది లోపల నుంచి అనిపించొచ్చు. కానీ ఒక బిగినర్ ఖచ్చితంగా ఇంకొకరిని కూడా ఒక మాట అడగాలి. ఎందుకంటే అది వాళ్ళ లెవెల్ వరకే వాళ్ళ స్థితి వరకే వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు. సో, ఒక బిగినర్ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఒక సీనియర్ మాస్టర్ అయితే కేవలం ఇంట్యూషన్‌పై ఆధారపడొచ్చు. ఆఫ్‌కోర్స్ అవసరమైతే వేరే వాళ్ళని అడగాలి కూడా. ఒక బిగినర్ వ్యక్తి, స్టార్టింగ్ వ్యక్తి, ఎప్పుడు మనసు డామినేషన్ ఉండే వ్యక్తి లోపల నుంచి ఇంట్యూషన్ వచ్చినా కావాలంటే ఇతరులని అడగొచ్చు. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ మనం ఆత్మబోధనే పట్టుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చే సజెషన్ వాళ్ళ అనుభవాలను బట్టి వచ్చే సజెషన్ ఉంటుంది. ఫస్ట్ మన ఆత్మ వాయిస్‌ని పట్టుకోవాలి మనం. మన ఆత్మే కరెక్టు. అదే మనకు సరైనది చెబుతుంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది.
అవసర అవసరమైతే మనం ఇతరుల నుంచి కూడా సజెషన్స్ తీసుకోవచ్చు. సో, ఫస్ట్ మన ఆత్మ నుంచి మనకు కావాలంటే, మనలో ఆ కోరిక స్ట్రాంగ్ కోరిక కావాలి. మనం ఫస్ట్ మన అంతరాత్మను నమ్మాలి. ఎందుకంటే, దానికన్నీ తెలుసు. పైనుంచి డివైన్ ప్లాన్‌తో భూమి మీదకొచ్చింది. మన ఆత్మే పరబ్రహ్మము. సో, దానికన్నీ తెలుసు. మనకి ఏది రైట్, ఏది రాంగ్ అన్నీ తెలుసు. మన ఆత్మ ఇప్పుడు నన్ను ఏం చేయమంటుంది? ఏది కరెక్ట్ నాకు తెలియాలి అని మనం ఫస్ట్ దాన్ని గట్టిగా పట్టుకోవాలి. సెకండ్ మైండ్ కామ్ అవ్వాలి. మైండ్ కామ్ కాకపోతే మైండ్ నుంచే 100 ఆలోచనలొస్తాయి. లాజికల్ థింకింగ్ చేస్తుంది. మైండ్ కాలిక్యులేట్ చేస్తుంది. మైండ్ లెక్కలేసి చెప్తుంది. ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్తుంది. కొన్నిసార్లు మైండ్ చెప్పింది కూడా ఆత్మ చెప్పినట్టు అనిపిస్తుంటుంది. ఒకటే మైండ్ కామ్‌గా ఉందా లేదా అన్నది ఫస్ట్ థంబ్ రూల్. ఫస్ట్ రూల్. ఫస్ట్ మనం అడగాలి, గట్టిగా పట్టుకోవాలి, అంతరాత్మ చెప్పిందే కావాలని. సెకండ్ మైండ్ కామ్‌గా ఉంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఎవరికైనా. అండర్‌లైన్ ఏమంటే సార్ చెప్పిన పాయింట్. మనం రిలాక్సేషన్ కోసం ధ్యానం చేస్తే అంతవరకే వస్తుంది. కొద్ది కొద్దిగా ధ్యానం. ఒక గంట, 2 గంటలు ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనకు అంతరాత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది. అంతరాత్మ చెప్తుంది. ధ్యానం ఎందుకు అంటే మన అంతరాత్మ కనెక్షన్ కోసమే. మనం తీసుకొచ్చిన ప్రణాళికను మనం ఏం చేయాలి, సరైంది, సరికానిది మనకు తెలియడానికే మనకు కావాలి. లేదంటే మనం సరికానిది చేస్తుంటాం. సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఇబ్బంది పడుతూ ఉంటాం.